మీద జనాలు కూడా అసలు దరిద్రంగా ఆలోచిస్తున్నారు. ఈ ఫ్రీ పథకాల మీద ఎందుకు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి పాలన అనేది చాలా వరస్ట్ పాలన. మినిస్టర్స్ ఏ మినిస్టర్ పోయా వాళ్ళు కాపాడుకోవడం సరిపోతుంది. నెక్స్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నెక్స్ట్ అనేది మన గవర్నమెంట్ రాదు ఇప్పుడు. కాబట్టి ఉన్న రోజులు మనం కాపాడుకోవాలి, మన సీట్లు మనం ఎన్నికేసుకోవాలన్న లెవెల్లో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ ఛాన్స్ ఇస్తారు. మురళి అన్నా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే అందరు జనాలు ఏదో ఎక్స్పెక్టేషన్ చేసేసి రేవంత్ రెడ్డికి పట్టం కట్టి పెట్టారు. అది ఏదో ప్రజాపాలన అని చెప్పేసి 6 గ్యారెంటీలు అని చెప్పేసి పనికి మాలిన పథకాలు పెట్టేసి జనాలు ఇబ్బంది పెట్టడం తప్పించి చాలా వరస్ట్ పరిపాలన రేవంత్ రెడ్డిది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్కి కానీ చాలా ఫెసిలిటీస్ ఉండేది. కానీ ఈరోజు ఇక్కడున్న పరిపాలన చూస్తే, ఇప్పుడున్న పరిపాలన చూస్తే మాత్రం చాలా వరస్ట్ పరిపాలన. ఈ రేవంత్ రెడ్డి అసలు ఏ కాన్సెప్ట్తో పరిపాలన చేస్తున్నాడో అర్థం కావట్లేదు. రైతు బంధు ఎగ్గొట్టడం అని, జనాలను ఏది రైతు భరోసా అని, అది ఏం లేకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఫ్రీ బస్ అసలు ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కుతున్న మహిళలకే అనవసరం అంటున్నారు. అసలు యాక్చువల్లీ ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్టే మాకు అవసరం లేదు. ఏ కాన్సెప్ట్తో పనిచేస్తున్నాడో అర్థం లేదు. ఇంకా విలేజ్లోకి వెళ్తే చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలన గురించి. ముఖ్యంగా అంటే 6 గ్యారెంటీల్లో ఎన్ని నెరవేరాయి, మీకు ఎన్ని అందుతున్నాయి? మహిళలకు 2500 అన్నాడు, అది లేదు. అసలు అది ఆ కాన్సెప్ట్ అని లేదు భయ్య. ఒక్కటి అసలు ఇప్పుడున్న సొసైటీలో మెయిన్గా కాన్సెప్ట్ చెప్పుకోవాలంటే ఫ్రీ విద్య, వైద్యం. ఈ కాన్సెప్ట్ మీద జనాలు కూడా అసలు దరిద్రంగా ఆలోచిస్తున్నారు. ఈ ఫ్రీ పథకాల మీద ఎందుకు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క స్కూల్లో ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్ చూడండి, వాక్సన్ అని, అక్కడ చాలా స్కూల్లో చూడండి లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళిపోతే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద జనాలకు అసలు పట్టింపు లేదు, ఈ ప్రభుత్వాలకు కూడా పట్టింపు లేదు. కానీ ఏమైనా పథకాలను పెట్టేసి జనాలకు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేసేసి ఆ టైంలో చాలా దారుణంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఇదైతే కరెక్ట్ అయితే కాదు. జనాల్లో మార్పు రావాలి, యువత ముందుకు రావాలి. ఫస్ట్ యువత ముందుకు వచ్చేసి పాలిటిక్స్లో యువత అనేది ముందుకు వచ్చేసి జనాలను ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ పరిపాలనలో మార్పు జరుగుతుంది. ఈ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి పరిపాలన అనేది చాలా దారుణం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీని గెలిపించుకోవాలి, బీజేపీ పాలిత ప్రాంతాన్ని చేసి పడేయాలి. అంత మొత్తాన్ని బీజేపీకి చేసినప్పుడు మాత్రమే మనలో ఇక్కడ ఉన్న దాంట్లో మార్పడం జరిగిపోతుంది. ఒకటి ఫ్రీ విద్య, ఫ్రీ మెడికల్. అంటే బీజేపీ ప్రజెంట్ పాలిస్తున్న దగ్గర ఎక్కడైనా ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్ ఇది ఉన్నాయి? మీరు కొన్ని ఏరియాలో యూపీలో చూడండి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఒక దారుణమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక గుండాయిజాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఎక్సలెంట్. యూపీలో యోగి పేరు ప్రపంచం ఇప్పుడు మన ఇండియా వైజ్గా యోగి పేరు చెప్తే ఒక లెవెల్లో ఉండిపోతారు. నెక్స్ట్ కాబోయే అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మాట్లాడుతున్నారు. సో అలాంటి పరిపాలన అనేది మనకు కూడా ఇక్కడ కావాలి. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏదన్నా రౌడీయిజం కానీ ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఒంట్లో వాళ్ళకు వణుకు పుట్టించినట్టుగా అక్కడ చేస్తున్నాడు. రీసెంట్గా చూసాం మనం దురంధర్ 2 చూడండి. అసలు ఎలా ఉండదు సినిమా, ఎంత బాగుంది సినిమా. అంటే ప్రైమ్ మినిస్టర్ మాకు అక్కడ సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నట్టే ఇక్కడ కూడా బీజేపీ పాలన ఉంటే చాలా అంటే జనాల్లో చాలా మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా మన స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాలన అనేది చాలా వరస్ట్ పాలన. మినిస్టర్స్ ఏ మినిస్టర్ పోయా వాళ్ళు కాపాడుకోవడం సరిపోతుంది. నెక్స్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నెక్స్ట్ అనేది మన గవర్నమెంట్ రాదు ఇప్పుడు. కాబట్టి ఉన్న రోజులు మనం కాపాడుకోవాలి, మన సీట్లు మనం ఎన్నికేసుకోవాలన్న లెవెల్లో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కానీ ఎటువంటి వాళ్ళకు మరి ఆ మినిస్టర్లు ఏంది, ఆ ఎమ్మెల్యేలు ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ పని ఏంది అనేది ఎవరికి కూడా ఒక క్లారిటీ లేకుండా ఉంది వాళ్ళకి. హైడ్రా అనేది పనికి మాల వ్యవసాయం. హైడ్రా అనేది ఒక పనికి మాల వ్యవసాయం. వేరే స్టేట్లోకి వెళ్తే చెరువులు బాగు చేయడం తప్పనే కానీ ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఉన్నోన్ని కొట్టి లేనోనికి పెడదామని కాదు, లేనోన్ని ఖరాబ్ చేస్తున్నాడు. ఇక్కడ లేనోన్నే పట్టగొడుతున్నాడు, అదే జరుగుతుంది. అలాంటి కాన్సెప్ట్ లేకుండా హైడ్రా కంటే మెయిన్గా ఏంటంటే ఈ కల్తీ ఫుడ్ మీద పడాలి. కల్తీ ఫుడ్ మీద ఇంకా రైడ్ చేయాలి. బయటకు వచ్చి జనాలు ఈ ఎంత దారుణమైనటువంటి కల్తీ జరుగుతుంది అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. హైదరాబాద్ ఇంకా పెట్టుబడులు చాలా వస్తాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. ఇంటర్నేషనల్ వైజ్గా హైదరా వల్ల
అది కాపాడుతున్నాడు. మూసీ నది ప్రక్షాళన అది కూడా బాగానే, ఏం చెప్తారు మూసీ మూసీ నది ప్రక్షాళన అనేది అది ఎప్పటి నుంచో జరగాల్సిన విషయం. ఇప్పుడు ఈయన వచ్చి ఏదో చేస్తారంటే అది కుదరని పని. సరే ఓకే, ట్రై చేస్తుంది కాబట్టి దానికి ఓకే ఒప్పుకోవచ్చు. ఆయన ఏదో ఆయన ప్రయత్నంగా ఆయన చేస్తున్నాడు, దానికి మనం ఒప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఏమంటుందంటే అది పెద్ద స్కాము, దాని లక్షల కోట్ల స్కామ్ అందులో స్కామ్ల విషయం మాట్లాడితే వీళ్ళు స్కామ్లు వాళ్ళు స్కామ్లు ఇది కూడా ఇవన్నీ కామనే ఉంటాయి. స్కామ్లు అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఆడ స్కామ్లు అనేది జరుగుతూనే ఉన్నాయి. ఆ కాళేశ్వరం అని చెప్పేసి ఆయన స్కామ్ అన్నారు, ఇప్పుడు వీళ్ళు మూసినది ఈయన స్కామ్ అంటారు. స్కామ్ల విషయం అనేది ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనాల్లో ఒకటి అవేర్నెస్ రావాలి. మనం ఎవరికన్నా ఓటు వేస్తున్నాం అంటే వీళ్ళ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందని. ఈ ఫ్రీ పథకాలను పెట్టేసి జనాలను ఏదో చేసేసి వాళ్ళను ముగ్గులోకి దింపేసి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకుంటారు తప్పించి ఇలాంటి పనికి మాల వ్యవహారం పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని దరిద్రమైనటువంటి పథకాలు పెట్టాడు. దళిత బంధు 10 లక్షలు అని పెట్టేసి ఇలాంటివన్నీ పెట్టేసి జనాల్లో కొంతమందిని అంత దరిద్రం అయిపోయింది బీఆర్ఎస్లో కూడా. నేను అనుకోవడం ఏంటంటే ఫ్యూచర్లో బీజేపీ అనేది రావాలి. బీజేపీ అనే పార్టీ అనేది అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుద్ది, సెంట్రల్లో ఉంటే సెంట్రల్ కూడా బాగుపడుతుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మమత, అక్కడ కూడా నేను ఇప్పుడు బీజేపీ అనేది చాలా మంచి ముందుకెళ్తున్నటువంటి పార్టీ. అక్కడ కూడా వస్తే అప్కమింగ్ మనకు కూడా ఛాన్సెస్ ఛాన్సెస్ ఎక్కువ. అసలు క్యాండిడేట్స్ కూడా 119 మంది ఇంకా పెరిగే ఛాన్సెస్, అంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఛాన్స్ ఉందంటారు మన తెలంగాణలో. కాంగ్రెస్ బీజేపీ అదే చెప్తున్నాను భయ్య. ఇక్కడ లీడర్ అనేటువంటి బీజేపీలో కరెక్ట్గా లీడర్ ఇనిషియేట్ తీసుకునేటువంటి లీడర్ లేకపోవడం వల్ల ఇది మైనస్ అయిపోతుంది. ఒక ఇనిషియేట్ తీసుకునే లీడర్ ముందుకు వచ్చేసి బీజేపీని కనుక ముందుగా నడిపిస్తే ఖచ్చితంగా బీజేపీ అనేది ఖచ్చితంగా మన స్టేట్లో ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను చెప్తున్నా, కొంచెం ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ ఛాన్స్ ఇస్తారు. బీజేపీ కూడా ఖచ్చితంగా వస్తుంది అని మేము నమ్ముతున్నాం. దానికి కొంచెం కరెక్ట్ అయిన లీడర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఒపీనియన్. మీరు ఎవరనుకుంటున్నారు, ఒకవేళ బీజేపీ గెలిస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? నేనైతే నేను అనుకోవడం ఏంటంటే బండి సంజయ్ ఆయన వచ్చినప్పుడు కొంచెం లీడ్లో ఉండిపోయింది. నెక్స్ట్ అరవింద్ గారికి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ధర్మపురం అరవింద్ గారికి ఇస్తే. ఈటల రాజేందర్ అనేది ఆయన ఇప్పుడు ఓకే బీజేపీ ప్రెసిడెంట్ అయిన క్యాండిడేట్ అసలు ఎవరికి పెద్దగా అవేర్నెస్ లేని క్యాండిడేట్. నాకు తెలిసి ఏంటంటే అరవింద్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని బీజేపీని ముందుకు నడిపిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. అవన్నీ మధ్యలో మధ్యలో పోతుంటాయి అవన్నీ. ఎందుకంటే వాళ్ళ మీద ఆల్రెడీ ఎలిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చింది కదా. ఏదైతే లెక్క స్కామ్ ఉందో అందులో నుంచి బయటకు వచ్చేసింది, క్లీన్ చీట్ వచ్చింది తనకి. ఇప్పుడు నన్ను నమ్ముతారు అనే నమ్మకంతో అవన్నీ జరగని ముచ్చట్లు భయ్య. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో జనాలకు అందరికీ యూత్ అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంది. అట్లా ఏమొచ్చి పార్టీ పెట్టి ఏమొచ్చి పార్టీ పెడతానంటే అది కుదరని పని. సరే చూద్దాం ఏమవుతుందో, తన ఎంతవరకు ఛాన్స్ ఉందో తనకు చూద్దాం ఒకసారి. ఓకే.